అవగాహన లేదా అంత తీరిక ఉండదండి బేసిక్గా. ఇంకోటి అంత డబ్బులు ఇప్పుడు పక్కన అతను విత్తనాలకి డబ్బులు పెట్టుకోవాలా, ఎరువులకి డబ్బులు పెట్టుకోవాలా, కూలికి డబ్బులు పెట్టుకోవాలా, ఇన్సూరెన్స్కి డబ్బులు పెట్టుకోవాలా. బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది వేస్ట్ అనుకుంటారు వాళ్ళు. అది గ్రహించినే జగను ఏం చేశాడు, కేంద్ర ప్రభుత్వం అంతా ఇన్వాల్వ్ కాలేదు. వీళ్ళు అప్పుడు కేంద్రాన్ని డబ్బులు కట్టలేదు అనేవాడు, కానీ డబ్బులు ఇచ్చాడు అతను. ఎట్లాగా, ఇన్సూరెన్స్ కంపెనీ కేంద్రం 30 రూపాయలు కడుతుంది, 30-40, రాష్ట్రం మిగతా 60-70 కడుతుంది, రైతు 10 రూపాయలు కట్టుకోవాలి. దాన్ని రైతు నువ్వు కట్టద్దు, నేను కట్టను, కేంద్రము కట్టద్దు. ఎంతైతే నేను కట్టాలో ఇన్సూరెన్స్ 600 కోట్లు లేనప్పుడు బాగా డేటా బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఇట్లాంటిది కూడా గమనించగలిగాడే జగన్ అనుకున్నాను నేను, ఆశ్చర్యపోయా. 600 కోట్లు 6,000 కోట్లు ఎంత ఖర్చు అవుతుందట ఏడాదికి ఇన్సూరెన్స్. వాడు ఈ పరిహారాలు వీటి 600 అనుకోండి, పోనీ 600 కోట్లు అనుకోండి, 600 కోట్లు ఖర్చు అయితే వాడు ఇస్తున్నది 300 కోట్లే అక్కడ ఇన్సూరెన్స్లు. ఎంత దారుణంగా కష్టపడ్డా సరే, అధికారులు ఎంత చెప్పుకున్నా సరే ఆడు 300కి మించేపడం. అంటే 300 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు లబ్ధి పొందుతున్నాడు. దానికి జగన్ చూపించిన పరిష్కారం కేంద్రం దగ్గరికి వెళ్ళి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకుంటాను అన్నాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం అట్ట పెట్టడానికి లేదయ్యా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఏం చేశాడు, ఇన్సూరెన్స్ కట్టం లేక మీరు మాకు ఇవ్వద్దు, మీరు ఇచ్చే వాటా మేము కూడా కట్టం, ఆ డబ్బు లేదు మేమే రైతులకి నేర్గించుకుంటాం అన్నాడు. 600 కోట్లు ఇన్సూరెన్స్ వాడికి ఇచ్చి 300 కోట్లు రైతులకి ఇప్పించుకుని 300 ఆడు మిగిల్చుకోవడం ఎందుకు. ఇప్పుడు